దేవతలు కూడా స్థూలమైన ఆహారాన్ని కేవలము నేత్ర దర్శనం చేసి ఊరుకుంటారంతే. ఇలా మనం ఇచ్చినటువంటి ఆహారం వాళ్ళు తీసుకోగలుగుతారు. ఇప్పుడు నైవేద్యం పెడతాం కదా, నైవేద్యం పెట్టినప్పుడు అప్పుడు వాళ్ళు ఊరికి నేత్ర దర్శనం చేసుకుంటారు అంతే. నేత్ర దర్శనం అంటే ఏంటి, దాన్ని పూర్తిగా అది మనం స్థూలంగా పెడుతున్నాం కదా, అదే యజ్ఞం ద్వారా చేసామనుకో, ఆ యజ్ఞ హవిస్సు అంటే అదంతా ఒక ఆవిరి రూపంలాగా మారిపోయి వాళ్ళు దానిని ఆస్వాదించడానికి వాళ్ళకి తేలికవుతుంది. మనం తిన్నట్టుగా వాళ్ళకి ఆహారం వాళ్ళు తినరు, తినటానికి ఇష్టపడరు. సో అందుకని హవిస్సు అంటే ఈ అగ్ని ద్వారా అందరి దేవతలకి, పితృదేవతలకి, అలాగే సూక్ష్మ స్వరూపాలుగా ఉన్నటువంటి గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, ప్రేతాత్మలు, జీవాత్మలు, తర్వాత సూక్ష్మ క్రిములు, వీటన్నిటికీ కూడా ఈ యజ్ఞం ద్వారా ఇవ్వటం జరుగుతుంది. సో ఈ ద్రవ్యయజ్ఞం చేయటం వల్ల ఏమవుతుందంటే మనం వేసినటువంటి ద్రవ్యము ఒక విధమైనటువంటి సూక్ష్మీకరింపబడుతుంది. అంటే దాన్ని అంటే ఆస్వాదించడానికి వీలుగా తయారవుతుంది. ఆస్వాదించడానికంటే తీసుకోవటానికి వీలుగా, అంటే ఈ జీవాలన్నీ తీసుకోవటానికి వీలవుతుంది. కాబట్టి ఇలా ద్రవ్య యజ్ఞం చేయాలి.